హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు ఛానల్. ఈ వీడియోలో నేను పిల్లలందరికీ చాలా ఎంతో ఇష్టమైన స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఏదైనా చేయాలని అనిపిస్తే ఈవినింగ్ స్నాక్ కింద ఈ ఐటెమ్‌ని అయితే ట్రై చేయండి. ఇదైతే నేను ఇంట్లో వాడే ఐటెమ్స్‌తోనే చేశానండి. శీతాకాలంలో మనకి మటర్ అంటే పీస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా! హెల్తీ కూడా. సో, దాంతోనే నేను ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక ప్రిపరేషన్‌లో ముందుగా నేనైతే హాఫ్ కప్ వరకు మటర్‌ని తీసుకున్నానండి. గ్రీన్ పీస్‌ని. 2 పొటాటోస్‌ని కూడా తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగాను. ఇవి కట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇవి మనకి వేడి నీళ్ళలో వేసి డైరెక్ట్‌గా మీరు ఉడకబెట్టేయొచ్చు. చిన్నగా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల తర్వాత ఉడికిపోతాయి. లేదు అలా అక్కర్లేదు ఇంకా క్విక్‌గా ఉడకాలి అంటే చకచకా కుక్కర్‌లో వేసుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. చిన్నగా సాల్ట్ అయితే యాడ్ చేయడం మర్చిపోవద్దు. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం పీస్ ఎక్కడ కూడా గట్టిగా కాకుండా మెత్తగా ఉడుకుతాయన్నమాట. ఇలా కుక్కర్‌లో పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్‌ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ పొటాటోస్‌ని, పీస్‌నే ప్రిఫర్ చేశానండి. ఇంకా మీ ఫేవరెట్ వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికము, కాలీఫ్లవర్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. టొమాటో మాత్రం అలా డైరెక్ట్‌గా వేయొద్దు. టమాటో ఎప్పుడైనా ఉడకబెట్టడం కన్నా మగ్గిస్తేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా దీనిలోకి ఫుడ్ గ్రెయిన్స్ కూడా యాడ్ చేయొచ్చు మనం. రాజ్మా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అది కూడా ట్రై చేయొచ్చు. ముందైతే నేనిక్కడ కడాయిని తీసుకొని దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు నేను పల్లీలనైతే తీసుకున్నానండి. ఇవైతే దోరగా వేయించుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని. పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారపెట్టుకోండి. కాసేపు చల్లారబెట్టుకున్న తర్వాత ఈ లోపల మనం ఏంటంటే మిక్సీ జార్‌లోకి మనకు కావాల్సినవన్నీ కూడా కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి మనం హాఫ్ ఇంచ్ దాకా అల్లాన్ని తీసుకోవాలి. అల్లం అనేది జనరల్‌గా పిల్లలు తినరు కదా! కానీ ఇది మనం అందుకే మిక్సీ చేసేసుకుంటే చాలా టేస్ట్ అనేది బావుంటుంది. దాంతో పాటు 2 చిల్లీస్ తీసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ దాకా జీరా, నెక్స్ట్ ఒక స్పూను నువ్వుల్ని కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేవి అవైలబిలిటీ లేకపోతే కనుక ఒక రెడ్ చిల్లీ తీసుకోండి. మీ కారానికి మీరు ఎంతవరకు తినగలరు అనేది చూసుకొని వేసుకోండి. పిల్లలు తినేటట్టయితే తక్కువ కారం ప్రిఫర్ చేయండి. లేదంటే పెద్దవాళ్ళు తినేటైతే ఇంకొక మిరపకాయ ఎక్స్ట్రా వేసుకున్నా మనకేం పర్లేదు. ఇలా మెత్తగా మిక్సీ అయితే చేసుకోండి. మనం వేసుకుంది తక్కువ క్వాంటిటీ కదా! అందుకనే నాకు మిక్సీలో ఇంతవరకే మిక్సీ అయిందండి అది. చూసారు కదా! ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ అయినా కూడా పర్వాలేదేమీను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! చల్లార్చి చేసి పెట్టుకున్న పల్లీలన్నింటిని కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుంటే బావుంటుంది. ఇప్పుడు తర్వాత ఏంటంటే మనం కుక్కర్ చల్లారిందో లేదో చూద్దాం. కుక్కర్ మూత తీసి ఒకసారి పీస్ అవి కూడా చక్కగా ఉడికాయో లేదో చూడండి. గ్రీన్ పీస్ అనేవి 2 విజిల్స్ వస్తే ఖచ్చితంగా చక్కగా ఉడుకుతాయండి. ఒక విజిల్‌కి అయితే గనక మధ్య మధ్యలో గట్టిగా ఉండిపోతాయి అవి. చూసారు కదా! నొక్కితే ఇలా మెత్తగా ఉండేలా చూసుకోండి. అప్పుడైతే మనకి పిల్లలకి గొంతుకు అడ్డం పడకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 చెంచాల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే తీసుకోండి. ఆహ్, ఇప్పుడు దాంట్లోకి మనకి హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు, పావు టీ స్పూను జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకుని రెడీ చేసుకున్నాం కదా! దాన్ని అంతటిని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా నూనెలోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి దోరగా వేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ అల్లం టేస్ట్ అది కూడా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ప్రాబ్లమ్ ఉండదండి. అల్లం అంతా పచ్చితనం అంతా పోయి నూనెలో వేగడం వల్ల చాలా టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గ్రీన్ పీసు, ఆలు 2 అన్నీ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కలర్ కోసం నేనైతే పసుపుని వేస్తున్నానండి. అవసరం లేదు. కావాలంటేనే వేసుకోండి. లేదంటే అవాయిడ్ చేయొచ్చు. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. స్టవ్‌ని మాత్రం సిమ్‌లోనే ఉంచుకుంటే ఇప్పుడు నేను దీంట్లోకంటే కాస్త డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. స్నాక్ అనేది హెల్తీగా ఉండడం కోసం. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు, కిస్మిస్ యాడ్ చేశాను. కావాల్సితే పిస్తా, బాదం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేయొచ్చు వాటిని కూడా. టేస్ట్ బాగుండడం కోసం. దాని తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా దీనికి మనం సాల్ట్ వేసే బాయిల్ చేసాం కాబట్టి బంగాళదుంపల్ని, పీస్‌నిను నేను దానికోసం ఏంటంటే కొద్దిగా సాల్టు, కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు అది చల్లారే లోపల మనం కొద్దిగా పన్నీరు స్లైస్ ఒకటి తీసుకున్నాను. చీజ్ క్యూబ్‌ని కూడా ఒకటి తీసుకున్నాను. దాన్నంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మనకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్, అది ఎన్ని ఉండలు చిన్న చిన్న ఉండలు అవుతాయో దానికి తగ్గట్టుగానే వీటిని కట్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని లోపల ఒక దాంట్లో అయితే చీజు, ఒక దాంట్లో పన్నీరు ఉండేలాగా స్టఫ్ చేసుకోవాలి. అలా స్టఫ్ చేసుకుంటే
సరిపోతుంది. ఇలా మిగిలిన ఉండలన్నింటిని కూడా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని అన్నిట్లోకి అలా స్టఫ్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ అండి. మీకు కావాలంటేనే పన్నీర్ కానీ చీజ్ కానీ యూజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేనప్పుడు మామూలుగానే చిన్న చిన్న ఉండలుగా చేసేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మొత్తం అన్నిటి ఉండల్ని కూడా ప్రిపేర్ చేసుకుని దీనంతా కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎన్ని తింటామో అనే దాన్ని బట్టే బ్రెడ్స్ని అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 6 బ్రెడ్స్ని తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా వీట్ బ్రెడ్స్. మీ ఇంట్లో ఏ బ్రెడ్ అవైలబిలిటీ ఉంటే ఆ బ్రెడ్నే యూజ్ చేయండి. మిల్కీ బ్రెడ్స్ కూడా వాడచ్చు, మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఏ బ్రెడ్స్ తీసుకున్నా కూడా వాటి అంచులన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్టఫింగ్ అప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవేం పారేయక్కర్లేదు. వీటిని నెక్స్ట్ ఎప్పుడైనా మనం స్నాక్స్ చేసుకున్నప్పుడు ఈ బ్రెడ్ స్టమ్స్ అనేది మనం మిక్సీ పట్టుకుని వాడుకోవచ్చు. అవేం పాడవవు కూడా. ఇప్పుడు చూపించాను కదా వీడియోలో, ఇలా మనం మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ని తీసుకున్నానండి. అందులో ఏంటంటే ఈ బ్రెడ్ని ముంచి కాస్త పిండేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వేయించినప్పుడు కలర్ కూడా బాగా వస్తుంది బ్రెడ్ది. దాంతోపాటు ఏంటంటే మనకి స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే బ్రెడ్లో ఎలా స్టఫ్ చేస్తాం, అందుకని చెప్పి ఇలా పాలలో ముంచి స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ టైట్గా కాకపోయినా కాస్త విడిపోకుండా నీట్గా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఇదేం బూరేది ఏం కాదు, విడిపోయి ఏదో బయటకు వచ్చేయడానికి. అంచేత నీట్గా మామూలుగా ఎంతవరకు వీలైందో అంతవరకు మనం రౌండ్గా అందంగా ఉండేలా రౌండ్గా వచ్చేలా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను. అలా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి పక్కకు పెట్టుకోండి. ఇలా మనం మిగిలిన ఉండలను కూడా స్టఫ్ చేసుకుని రెడీగా పక్కకు పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు వీటిని అయితే ఆరనివ్వాలండి. దానివల్ల ఏంటంటే మనకి వేచేటప్పుడు మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. గబుక్కున చిటపట్లాడడం అలాంటివన్నీ అవ్వకుండా ఉంటుందన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు ఇక్కడి వరకు మీరు ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా టైం సరిపోతుంది మీకు కూడాను. ఇలా చిన్న చిన్న ఉండలన్నింటిని కూడా బ్రెడ్స్లో మనం స్టఫ్ చేసేసుకుని రెడీగా పెట్టుకుంటే అవి 10 నిమిషాల్లో ఆరిపోతాయి. తినే ముందు మనం వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి చాలా వేడివేడిగా ఇష్టంగా తినచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లోకి డిప్ చేసుకోండి. నేనైతే 2 వేసుకున్నాను. నాది చిన్న కడాయి కాబట్టి అంతవరకే వేసానండి. కొంచెం పెద్ద కడాయి యూజ్ చేసే వాళ్ళైతే కనుక 4 చొప్పున వేసుకుంటే చక్కచక్క అయిపోతాయి. ఇవి చూసారు కదా, మనకి లోపల కూడా అంటుకోవు. ఇవి ఒకదానికొకటి అంటుకోవు, కడాయి కూడా అంటుకోవు. చాలా ఈజీగా మనం కుక్ చేసేయచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుందండి ఇది. అవి కలర్ కూడా మారిపోతుంటుంది. స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం అటు ఇటు ఒకసారి వేయించేసుకుని చూస్తుండగానే ఇది కలర్ మారిపోతుందండి. జాగ్రత్తగా వేయించుకోవాలి. చక్కచక్క వేగిపోయిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి వేయించడానికి మనకి జస్ట్ 1 మినిట్ కన్నా టైం పట్టదండి. సిమ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అంతే. కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే మిగిలిన వాటిని అన్నింటినీ కూడా వేయించేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం టొమాటో సాస్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. దీంట్లోకి టొమాటో సాసే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటాయి. దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇవి చాలా క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. బయట లోపల మనకి పెట్టిన అవి ఉన్నాయి కదా, కర్రీ అయితే స్మూత్గా బాగుంటుంది. దాని లోపల పన్నీరు ఇదేంటంటారు చీజ్ కూడా పెట్టాం కదా, అది కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి అన్ని ఇష్టమైన ఐటమ్సే ఇందులో ఉన్నాయి. సో ఎంతో టేస్టీగా కూడా ఇష్టంగా తింటారు. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. నా వీడియో మీద మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.